అందరికీ నమస్కారం. తీవ్రమైన నొప్పితో రజనీకాంత్ హాస్పిటల్‌కి తరలింపు. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, సూపర్ స్టార్ రజనీకాంత్ ఆరోగ్యం సోమవారం రాత్రి క్షీణించింది. ఆయనను చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. కడుపు నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేర్పించారు. 73 ఏళ్ల నటుడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి సతీష్ బృందం నటుడిని పరీక్షిస్తున్నట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఆసుపత్రిలో చేరడానికి ముందు రజనీకాంత్ ఇటీవల తన రాబోయే చిత్రం వెట్టైన్ ఆడియో లాంచ్లో కనిపించారు. అక్టోబర్ 10న థియేటర్లో విడుదల కానున్న వెట్టైన్ ఆడియో వేడుకలో రజనీకాంత్ కొన్ని డ్యాన్సులు కూడా వేశారు. వెట్టైన్ రజనీకాంత్ 170వ సినిమా. అయితే రజనీకాంత్ అమితాబ్ బచ్చన్ల వెట్టైన్ ట్రైలర్ రేపు అంటే అక్టోబర్ 2న విడుదల కాబోతుంది. ఈ చిత్రం అక్టోబర్ 10, 2024న థియేటర్లోకి రానుంది. చిత్ర నిర్మాతలు ఇటీవల రజనీకాంత్ కొత్త పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఇందులో రజనీకాంత్ చాలా స్టైలిష్ లుక్లో గాజులు ధరించి కనిపిస్తారు. వెట్టైన్ చిత్రం పోస్టర్తో పాటు లక్ష్యం నిర్దేశించబడింది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ పాత్ర ఎన్కౌంటర్ స్పెషలిస్ట్కు వ్యతిరేకంగా ఉండగా రజనీకాంత్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రలో కనిపించనున్నారు.